నా ద్వారా నీ యొక్క వాక్యం బోధించకిచ్చిన అర్హతను బట్టి ధన్యతను బట్టి మీకు వెళ్ళలేని వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. తండ్రి అని అర్హత కూడా లేనటువంటి వాడిని ప్రభా నువ్వు నిలబెట్టుకున్నందుకు వాక్యమును వివరించడానికి ధన్యత మీకు వెళ్ళలేని వందనములు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. ఈ వాక్యంలో మరి యొక్క నిన్ను స్తుతించడానికి ఏ విధంగా మాకు తోడ్పడుతుందో మరి మాకు నేర్పించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి ప్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో మరి యొక్క లేఖనము అందరికీ తెలిసే ఉన్నది. ఇక ఎవరో అంటే దెయ్యము పట్టిన వాడు ఏమని చెప్తున్నాడు? వాడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు అంటే వాడు దూరం నుండి యేసుని చూచి, అంటే దూరం నుండి యేసుని ఎందుకు చూశాడు అని అంటే వాడు అసలు ఎక్కడ ఉన్నాడు అని అంటే ఎక్కడి నుంచి చూస్తున్నాడో దూరం నుండి అని అంటే మరి పైన 2వ వచనంలో మనం గమనించినట్లయితే చదవండి 2వ వచనం. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకి ఎదురుగా పడ్డాడంట. చూసారా, వాడు ఎక్కడున్నాడంటే సమాధిలోనున్నాడు. సమాధిలో ఉండవలసినంత అవసరం వాడికి ఏమున్నది అని అంటే మనం గమనించవలసింది, వాడికి ఏమై ఉన్నాడంటే అపవిత్రాత్మ పట్టిన వాడుగా ఉన్నాడు. మొదటిగా వాడు ఎలా ఉన్నాడంటే అపవిత్రాత్మ పట్టినవాడు ఎక్కడ ఉంటాడనంటే జనాల్లో సంచరించేవాడుగా ఉండడు, మరి మనుషుల మధ్య ఉండేవాడుగా ఉండడు. అయితే వాడు ఎక్కడ ఉంటున్నాడంట? సమాధులలో ఉంటున్నాడంట. అంతేకాకుండా ఆయనకి ఎదురుపడిన వాడు సమాధులలో అక్కడే ఉండుతూ అక్కడే పండుకుంటూ అక్కడే నివాసం కూడా, వాడి నివాసం ఎక్కడంటే సమాధులలో ఉంటున్నాడు. వాడు నివాసం చేస్తున్నాడు. వాడికి ఏ విధమైన బంధకాలు ఉన్నాయనంటే మరి వాడికి చేతులకు సంకెళ్ళతోనూ కాళ్ళకు సంకెళ్ళతో బంధించి ఉండేటటువంటి వాడు. అయినప్పటికీ వాడు ఏ స్థితిలో ఉన్నాడనంటే మరి మనుషుల యొక్క ఎవరి మాట కూడా విననొల్లని వాడుగా ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అక్కడికి ఎందుకని రావాల్సి వచ్చింది అని అంటే మరి శిష్యులతో చెప్తున్నాడు అద్దరికి వెళదాము అని. శిష్యులతో అద్దరికి వెళ్దామని అంటే అక్కడ అవసరత ఏమున్నది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు 1వ వచనం చదివినట్లయితే మనము వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేను దేశమునకు వచ్చిరి. ఆ శిష్యులతో పాటు యేసు ప్రభువు ఆ గెరాసేను ప్రాంతానికి మరి తీసుకుని వచ్చాడు. సముద్రము పక్కన ఉన్నటువంటి గెరాసేను ప్రాంతం దగ్గరికి తీసుకుని వచ్చాడు. అక్కడ ఎందుకని యేసు ప్రభు రావాల్సి వచ్చింది అని అంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. వాడిని రక్షించడానికి కొరకైనా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ గెరాసేను దేశమునకు వచ్చాడు. వచ్చి రాగానే అక్కడ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎదురుపడ్డాడు. దూరం నుండి ఒకడు చూస్తున్నాడు అన్నమాట. దోణి దిగగానే వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకి నమస్కారం చేశాడనమాట. నమస్కారం ఎందువల్ల చేశాడు అని అంటే వాళ్ళున్న దురాత్మలో నన్ను వెళ్ళగొట్టేస్తాయని భయపడి వాడు యేసుప్రభు వారికి నమస్కారం చేశాడు. ఎవడు చేశాడంటే నమస్కారం యేసుప్రభు వారికి? వాడు చేశాడా? వాళ్ళున్న దురాత్మలు చేసినయా? వాళ్ళు ఉన్న దురాత్మలు చేసినవి. గనుక మనలో ఉన్న ఇటువంటి అపవిత్రాత్మ ఏమన్నా మనం పట్టినట్లయితే మనల్ని దేవుని సన్నిధికి రానివ్వకుండా ఆయన స్తుతించనివ్వకుండా చేస్తాయన్నమాట. అవి ముందుగానే యేసుప్రభు వారిని గమనించి వాడు ముందుగానే వెళ్ళిపోయి యేసుప్రభు వారి యొక్క కాళ్ళ దగ్గర పడిపోయి నమస్కారం చేస్తున్నాడంట. ఆ దురాత్మ పట్టిన సేన అనే దురాత్మ పట్టిన వాడు. అయితే వాడు వాళ్ళు నుండి నన్ను వెళ్ళగొట్టకు, నేను నీ కొరకు దేవుని కొరకు మనమే చేసుకున్నానని చెప్తున్నాడు. ఇది 8వ వచనంలో మనం ఒకసారి చదివినట్లయితే
వాడు ఏమంటున్నాడంటే, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని నుండి విడిచిపోమ్మని వానితో చెప్తాడంట యేసు ప్రభు. వాడు అది దెయ్యాలకి ముందుగానే తెలుసు, యేసు ప్రభు వస్తున్నాడు, నన్ను వీడిలో నుంచి తీసివేస్తాడు, అందుకనే గెరాసీను అన్న ప్రాంతానికి ప్రత్యేకంగా వాడి కొరకే వచ్చాడు అందుకని అని చెప్పి ఆ యొక్క దురాత్మలో యేసు ప్రభు వారిని గుర్తించి మరి మమ్మల్ని తోలివేయొద్దని 9వ వచనం చెప్తున్నాడు. మరియు ఆయన నీ పేరేమైనా వాడిని అడగగా వాడు నా పేరు సేన అని చెప్పాడు. అయితే తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగులుగా బతిమాలుకున్నాయంటే, ఆ సేన అనే దెయ్యములు పట్టిన వాడు ఎవరిని బతిమాలుకున్నాడు అంటే యేసు ప్రభు వారిని బ్రతిమాలినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ యొక్క సేన మరి ఏమనుకుంటున్నాడంటే, ఆనబెట్టుచున్నాను, నీవు మమ్మల్ని పంపించొద్దు, ఇది ఖచ్చితంగా వీడిలోనే నేను ఉంటాను, నివాసం చేస్తాను, వీడు నాకు ప్రియమైన వాడని ఆ దెయ్యాలు ఏమంటున్నాయంట, యేసు ప్రభు వారికి బతిమాలుకొని నన్ను పంపించొద్దని ఆనబెట్టుకుంటున్నాడు. ఆనబెట్టుకోవడమంటే ఒట్టు పెట్టుకుంటున్నాడు అనమాట. అయితే ఇక్కడ 2వ వచనంలో ఆ దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధిలో, సమాధి అని అంటే మరి అపవిత్రాత్మ అది అసహ్యంగా ఉంటది, శుభ్రమగా ఉండే ప్లేస్ కాదు, మరి కంపు కట్టే ప్రాంతము, మరి కుళ్ళి పట్టే ప్రాంతము, అటువంటి ప్రాంతంలో వాడు ఉన్నాడు. వాడి యొక్క జీవితం అంతా దుర్బలమైన జీవితంగా ఉన్నాడు. అంటే వాడు పరిశుద్ధముగా జీవించేవాడు కాదు, అపరిశుద్ధముగా జీవించేవాడు. మరి ఆడు ఎందుకని అతడు దెయ్యం పట్టినవాడుగా సమాధిలో ఉన్నాడనంటే, సమాధి ఎటువంటిది, శుభ్రముగా ఉండేటువంటిది కాదు. మన హృదయం శుభ్రంగా ఉండటానికి కొరకే, మనల్ని పరిశుద్ధంగా ఉండటానికి కొరకే ఆ గెరాసీను ప్రాంతానికి యేసు ప్రభు వచ్చి వాడిని రక్షించడానికి వచ్చాడు. అయితే మనల్ని కూడా మనలో ఉన్న దురాత్మకు మనం పోగొట్టుకుని ఆయన యందు మనం మరి దేవుని స్తుతించే వారంగా ఉండాలంటే మరి ఏమంటున్నాడు దావీదు భక్తుడు, ఏమంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని దావీదు భక్తుడు అంటున్నాడు. మరి వీడైతే వాడి ప్రాణాన్ని మరి దేవునికి ఎప్పుడు కూడా ప్రాధేయపడ్డాడు వాడుగా లేడు. మరి యేసు ప్రభు వారు ఈ ప్రాణాన్ని మరి యెహోవా దేవుని సన్నుతించేవాడుగా ఉండాలి. నా యొక్క బిడ్డ మరణిస్తున్నాడు, చనిపోతున్నాడు, వీడి యొక్క పరిస్థితి ఏంటంటే దుర్బలమైన పరిస్థితి. వీడిని ఎవరు పట్టించుకున్నా కూడా వీడు ఎవరిని విననటువంటి మనస్తత్వం కలిగిన వాడు. వీడు ఇక్కడ మరి ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడంట చూడండి, 4వ వచనం కానీ చూడండి. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను ఏం చేస్తున్నాడంటే, వాడు ఆ చేతి సంకెళ్ళను తెంపి కాళ్ళ సంఖ్యలను కూడా తుత్తినీలుగా చేసేస్తున్నాడంట. మనుషులు వాడిని నీ పరిస్థితి ఇలాగున్నది కదా, క్రమంగా ఒక పద్ధతిగా ఉంది కానీ అని చెప్పినా కానీ మనుషులు వాడిని కట్టడా చేస్తున్నప్పటికీ కూడా వాడు మనుషులని విననొల్లని వాడిగా ఉన్నాడు. కిందకి చదవండి. గనుక ఎవడను వాడిని సాధుపరచని చేయలేదంట. సాధుపరచని ఇవ్వలేదనంటే ప్రశాంతంగా ఉండటానికి వాడు ఒప్పుకోలేదు. వాడికి ఎంతో మహాశక్తి ఉన్నది. సేన అంటే వందల కొలది సంఖ్య అనమాట. సేన అంటే ఇంచుమించు 2000 సుమారుగా వాళ్ళు దెయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. అందుకని మనుషులు ఎవ్వరు కూడా వాడిని బంధించలేకపోతున్నారు. సంఖ్యలు వేసినా గానీ తెంపేసుకుంటున్నాడు, కాళ్ళకి సంఖ్యలు వేసినా గానీ తుత్తినీలుగా చేస్తున్నాడు. 5వ వచనం, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధిలోను కొండలలోను కేకలు వేయచ్చు. ఎలాగున్నాడంటే వాడు ఎల్లప్పుడూ కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకునేవాడుగా ఉంటున్నాడు. వాడికి మనసు కూడా నిలకడన్నది కూడా లేదు, స్థిరత్వం అన్నది లేదు. మరి ఈ యొక్క స్థిరత్వం లేని వాడి కొరకు, మరి ఈ యొక్క రాళ్లతో గాయపరుచుకునే వాడి కొరకు, మరి ఆ యొక్క అద్దరినున్న గెరాసీను ప్రాంతానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడిని రక్షించు కొరకే మరి వచ్చాడు. అందుని బట్టి మనము రక్షించుతున్నారు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే దేవుని స్తుతించేవాడిగా ఉంటున్నాడు. మరి ఎల్లప్పుడూ అంటే అనుదినము వాడు రాత్రింబగళ్ళు, రాత్రి అనక పగలనక వాడి నివాసం ఎక్కడంటే సమాధుల్లోనే ఉంటుంది. అయితే మరి 7వ వచనం ఒకసారి చూస్తే, సర్వోన్నతుడైన
దేవుని కుమారుడా నాతో నీకేమి పని, ఈయనకేమి పని ఉన్నది అని అంటే, మరి యెహోవా దేవుడు మరి తన ప్రియ కుమారుణ్ణి నరరూపిగా భూలోకానికి పంపించి తన రక్తము ద్వారా, కాచిన రక్తం ద్వారా ఆ యొక్క పాపములు కడిగి వేయటానికే మరి భూలోకానికి పంపించాడు. అదే దేవుని యొక్క పని. నాతో నీకేమి పని అని ఈ సేన పట్టిన దెయ్యం పట్టిన వాడు అంటున్నాడు. ఈ దెయ్యం పట్టిన వాడు ఏమని సంబోధిస్తున్నాడు చూసారండి? వాడికి తెలుసు వచ్చిన వారు ఎవరన్నా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని అన్నాడు. మరి మరొక చోట అయితే మత్తయి సువార్త 16:16లో ఏమన్నారంటే, 16వ అధ్యాయము 16లో చదవండి. ఏమన్నాడండి చూసారండి? ఎవరంట? ఇక్కడ సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని అంటున్నాడు. మరొక చోట అయితే ఏమని అంటున్నాడంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడు. ఎట్టకేలకి ఎలాగైనా సరే ఆయన యెహోవా దేవుని కుమారుడు. ఆ యొక్క యెహోవా దేవుని కుమారుడిని మరి నరరూపముగా మరి భూలోకానికి పంపించి ఆయన రక్తము ద్వారా మన పాపములు కడిగి వేయబడటానికై పంపించాడు. ఆయన దూరం నుండి ఇక్కడ 6వ వచనంలో చూసినట్లయితే దూరము దేనికి సంబంధించిందిగా మనం చూసినట్లయితే దూరం అనేది పాపమునకు సంబంధించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు. దూరం ఉండవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అటువంటి దుర్బలమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి సమాధులలో ఉండవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తన్ను తాను గాయపరుచుకునే వాడిగా ఎందుకుంటున్నాడు? అనుదిన కొండలలోను లోయల్లోనూ సంచరించవలసిన మరి అవసరత మరి ఎందుకు వచ్చిందండి అంటే, వాడికి నిలకడలేని పరిస్థితి. వాడిలో ఏమున్నదంట? 2000 సుమారుగా వాడిని దురాత్మలో వాడిని పట్టిన వాడిగా ఉన్నాడు. వాడిని నిలకడైన స్థితిలో ఉంచేవాడిగా లేడు. శాంతి సమాధానము ఉంచేవాడిగా లేడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడికి ఏం అనుగ్రహించడానికి వచ్చాడనంటే, ప్రశస్తమైన వస్త్రాలు ధరించుటకు, మరి గాయపడిన శరీరాన్ని కట్టుటకు, మరి నిశ్చేదమైన దృఢత్వమైన స్థిరత్వం కలిగిన మరి మన శాంతినిచ్చడానికి, సంతోషమును శాంతిని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 17:3వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఎందుకు వచ్చాడనంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయుడైన సత్య దేవుడు చదువు. అద్వితీయ సత్యవంతుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. మరి యెహోవా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎందుకు పంపించాడంటే, ఆయన్ని మనం ఎప్పుడైతే వెతుకుతామో ఆయన ఎరగాలనంటే మన పాపాలు క్షమించబడాలి. పాపములు ఉన్నవాడు దురాత్మ సమూహంతో సమానం. దురాత్మ అనంటే మరి ఆడు దురాత్మ కలిగిన వాడు ఎక్కడ ఉంటాడంటే, సమాధుల్లోనూ గోటలలోను లోయలలోను ఉంటాడు. శాంతి లేనివాడిగా ఉంటాడు, నెమ్మది లేనివాడిగా ఉంటాడు, సంతోషం లేనివాడిగా ఉంటాడు, జన సంచారంలో ఉండేవాడిగా ఉండడు. ఎవడికి లోబడినటువంటి జీవితం జీవించేవాడిగా ఉంటాడు. అయితే ఇంకా వచ్చి చూద్దాం, చూడండి. వాడు అంతేకాక మొదటి యోహాను 3వ వచనం 3వ అధ్యాయము 8వ వచనంలో మరి చక్కటి వాక్యం ఉన్నది. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు. చూసారండి, ఎవరి సంబంధం అంటే పాపము చేయువాడు అపవాది సంబంధం. వీడు ఎప్పటి నుంచి ఉన్నాడంటే, చదువు మరొకసారి. అపవాది, చూసారండి, అపవాది అంట మొదటి నుండి కూడా పాపము చేయుచున్నాడంట. మరి మొదటి నుండి కూడా పాపము చేస్తున్నాడనంటే, మరి ఆనాడు ఆదామవ్వలు కూడా అక్కడ ఆ యెహోవా దేవుడు మరి పిలిచినప్పుడు ఎక్కడున్నాడంటే, ఆదాము చెట్టు చాటున దాక్కున్నాడు.
దాక్కున్నాడు అని అంటే అక్కడ ఆదాము ఏం చేశాడంటే దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడిచ్చిన ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించాడో పాపం చేసినాడు గనుక మరి దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. దేవునికి మరి సన్నిహితుడిగా ఉండవలసిన వాడు యెహోవా దేవుడు వచ్చినప్పుడు యెహోవా దేవునితో సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తూ ఆయనకి ఎదురు పడేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడంటే చెట్టు చాటున దాక్కున్నాడు. చెట్టు చాటున దాక్కోవాలని వీడికి ఎలా తెలిసింది? వీడికి తెలిసింది అని అంటే అప్పుడే పాపం వాళ్ళు సంక్రమించింది అనమాట. సాతాను వాళ్ళు ప్రవేశించింది. దేవుడు తినవద్దన్న పండుని ఎప్పుడైతే తిన్నాడో వెంటనే వాడు ఏమైపోయాడు? సాతాను చెప్తూనే వచ్చింది, దేవునికన్నా గొప్ప వాళ్ళు అయిపోతారు, మీకు జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, మీరు ఎంతో తెలివైన వారుగా దేవుడి కంటే తెలివైన వారుగా ఉంటారని సాతాను చెప్పకనే చెప్పాడు కనుకనే చిరుచూరం దాక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అయితే యెహోవా దేవుడు ఏం చెప్పాడు? తినవద్దన్న పండు తిన్నాడు కనుక ఆజ్ఞ అతిక్రమించాడు, పాపము సంక్రమించింది. అది ఎప్పటి నుంచి సంక్రమించిందంటే ఆది నుండి, మొదటి నుండి అపవాది పాపంలో పడవేయడానికి మరి నిన్ను నన్ను కూడా ఎప్పుడూ పొంచే ఉంటుంది. యెహోవా దేవుడు మన హృదయాల్లో ప్రవేశించాలంటే గుమ్మము వెలుపులో ఉంటానే ఉంటున్నాడు, నీ హృదయం వెలుపులో ఉంటానే ఉంటున్నాడు. నీ హృదయం అయితే బండబారిన జీవితంగా ఉంటుంది, రాళ్లతో కొట్టుకునే జీవితంగా ఉంటుంది, సంఖ్యలు తెంపుకునేవాడుగా ఉంటున్నావు. మరి తను తాను లోయల్లోనూ గుట్టల్లోనూ శాంతి లేక అపరిశుద్ధమైన ప్రాంతాల్లో ఉండేవాడిగానే ఉన్నప్పుడు మరి యెహోవా దేవుడు నీలో ప్రవేశించాలంటే మరి నీలో కుళ్ళును తీసుకువేసుకోవాలి, ఆ యొక్క పాపమును కడిగి వేసుకోవాలి. ఆ యొక్క పాపను కడిగి వేసుకోవాలంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారానే మరి మనకి పాపం విమోచన కలుగుతుంది. మరి నీవు మరణించడం ఇష్టం లేక యెహోవా దేవుని నిన్ను ప్రేమించాడు గనక మరి వాడిని మరి సమాధిలోనే వాడిని ఉంచేస్తే వాడు ఏమైపోతాడు? అలాగే రాళ్ళతో కొట్టుకుంటాడు, వాడు కాడే క్షీణించిపోతాడు, కడకి చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్తాడు అని అంటే నిత్యాగ్ని గుండంలోకి వెళ్తాడు. ఆ నిత్యాగ్ని గుండంలోకి వెళ్ళకోకుండా ఉండటానికి కొరకే తన ప్రియ కుమారుణ్ణి మరి నరరూపిగా భూలోకానికి పంపించి ఆయన రక్తము ద్వారా మన యొక్క పాపములు కడిగి ఆది నుండి వచ్చిన సంక్రమించినటువంటి ఆ పాపమును మనల్ని కడిగి వేయబడటానికి మరి యెహోవా దేవుణ్ణి మనకి పంపించిన వాడిగా ఉన్నాడనమాట. మరి ఆయన యొక్క మాటలను ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారంగా ఉంటామో మరి యెహోవా దేవుని మనం ఎప్పుడైతే మరి ఆయన ప్రియ కుమారుని యెహోవా దేవుని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఆయన్ని మనల్ని మరి అమూల్యమైన ప్రశస్తమైన రక్తము ద్వారా మన పవిత్రులుగా చేస్తానని చెప్తున్నాడు అనమాట. ఒకసారి చదువుదాం. వాడు దూరం నుండి యేసును చూచి పొరుగెత్తుకొని వచ్చాడంట. మన యొక్క జీవితంలో కూడా మరి యేసు ప్రభుని మనం ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో మన యొక్క పాపాలు తొలగిపోయే వారిగా ఉంటాయన్నమాట. మనం తొలగిపోయే వారిగా మనం ఉండాలి అని అంటే యెహోవా దేవుని యొక్క కుమారుణ్ణి మనం నమ్మేవారిగా మనం ఉండాలి. అంతేకాదు కానీ 5వ వచనం ఒకసారి, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లో ఉంటూ శాంతి లేకుండా నిద్ర పట్టుకోకుండా వాడి యొక్క మనసుతో స్థిరం లేకుండా ఉంటున్నాడు. ఆ యొక్క స్థిరత్వం లేనివంటి జీవితాన్ని మరి సాతాను ఏం చేస్తున్నాడు అంటే చంచలమైన బుద్ధిగా మారుస్తున్నాడు. మరి మనుషులు చెప్పే మాటలను విననల్లని వాడిగా ఉంటున్నాడు. మరి ఆదామవలో మరి దేవుని యొక్క మాట అతిక్రమించారు కనుక ఆ పాపం వారికి సంక్రమించింది. ఆ పాపం ద్వారా వచ్చింది ఏమిటి అంటే శ్రమ, ఇబ్బంది, ఆపదలు. మరి ఆ యొక్క ఏదెను తోటలో నుండి వెలివేయబడ్డారు. మరి ఆ ఏదైనా తోటలో నుండి వెలివేయబడ్డారు అని అంటే మరి ఈ రోజు మరి నీవు నేను కూడా ఏ విధంగా ఉన్నామన్నది ఒకసారి మనం పరీక్ష చేసుకునే వారంగా మనం ఉండాలి. మన ఆయన స్తుతించే వారంగా మనం ఉండాలంటే దావీదు భక్తుడు ఏమని చెప్తున్నాడంటే మన 103వ దావీదు కీర్తనలో ఏమని చెప్తున్నాడు? మనం చదువుకున్న లేఖన భాగం ద్వారాగా మరి యెహోవాను నా ప్రాణమా యెహోవాను మరి నీ యొక్క స్థితిలో మరి నిరకడమైన స్థితి నీకు లేనప్పుడు నీవు యెహోవాని ఏ విధంగా స్థితించగలుగుతావు?
నువ్వు స్తుతించలేవు. మరి నువ్వు పాపం చేసావు గనుక మరి నీ పాపములు దేవునికి అడ్డుగా ఉన్నాయి. అందుకనే నువ్వు దేవునికి దూరముగా ఉండవలసి వస్తుంది. నీలో నుంచి దూరాన్ని తోలివేయాలంటే, దూరాన్ని తీసివేసి దేవునికి సన్నిహితుడిగా ఉండాలని అంటే మరి తన ప్రియ కుమారుణ్ణి నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మరి ఆయన్ని ఎప్పుడైతే సన్నతించి ఆయన స్తుతించి ఆరాధించి కొనియాడుకుంటున్నావో నీ యొక్క జీవితంలో నుంచి సాతాను అనే దురాత్మ సమూహాలనే తోలివేయబడతావు. నీ యొక్క శరీరము బాగుంటుంది, నీ యొక్క ఆలోచన బాగుంటుంది, నీ యొక్క స్థితి బాగుంటుంది. ప్రశస్తమైన అమూల్యమైన స్థితిలో స్థలంలో కూడా నీవు ఉండేవాడిగా ఉంటావు. మరి నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. నీ యొక్క జీవితంలో నా యొక్క జీవితంలో యెహోవా దేవుడు ఎన్ని మేలులు చేశాడో, మనలో ఉన్న అపవిత్రాత్మ అంటే మన దేవుని ఆజ్ఞను అధికరించడమే మనం చేసిన పాపము గనుక ఆ యొక్క పాపము ద్వారా వచ్చే జీతము మరణంలోకి వెళ్ళకోకుండా ఉండటానికి మనం ఆయన ఎప్పుడైతే ఆయన దగ్గర మనం ప్రాధేయపడి నా యొక్క పాపాలు కడిగా నా యొక్క పరిస్థితి అంతా మార్చావు గనక నీకు స్తోత్రములు. నా యొక్క పరిస్థితి నాకు సంతోషం లేకుండా మరి ఉన్నప్పుడు నీవు నన్ను ముట్టుకుని నన్ను తాకి నన్ను ప్రశస్తమైన రక్తములో నన్ను కడిగినందుకే మరి నాకు శాంతిని సమాధానాన్ని ఇచ్చావు గనక నీకు స్తోత్రములు అని స్తోత్రం చెల్లించే వారుగా మనం ఉన్నాం. మన కుటుంబంలో నెమ్మది లేకుండా ఉండే వారంగా ఉన్నాం. వీడికి ఏ విధంగా ఉన్నదంటే వీడికి ఎప్పుడు కూడా నెమ్మది లేదు. మరి యేసు ప్రభువుని మరి ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో మనకి శాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. మరి అప్పుడే మనం దేవుని స్తుతించే వారంగా ఉంటాం, యెహోవా దేవునికి సన్నిహితంగా ఉండే వారంగా ఉంటాం. అట్టి విధంగా మనం ఉండాలని మరి ఇక వాక్య లేఖనము చెప్తుంది. 15వ వచనం ఒకసారి 5వ మార్కు సువార్త 5:15 వచనం ఒకసారి చదవండి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి, సేనాను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చునిండుట చూచి భయపడి. ఇప్పుడు వీడి పరిస్థితి ఎలా ఉన్నదంటే మరి ఎప్పుడైతే వాళ్ళు ఉన్న దురాత్మ సమూహాలను వాడు యెహోవా దేవుడు మరి గెరాసీను అనే ప్రాంతానికి వచ్చాడో, మరి ఎప్పుడైతే వాడి యొక్క స్థితి నన్ను తోలివేయొద్దు, ఆ తోలివేయకుండా వాడు ఎక్కడికి పంపించమని చెప్పాడంటే ఎక్కడ పంపించమన్నాడంటే ఇక్కడ 10వ వచనంలో చెప్తున్నాడు, చదవండి. తమ్మును ఆ దేశంలో నుండి తేలివేయొద్దని ఆయనను మిగుల బతిమాలు కొనెను. ఇంకా 11 అక్కడ కొండ దగ్గర ఏం వేస్తున్నాయంటే పందులు పెద్ద మంద. వీళ్ళు ఏమున్నాయంటే దురాత్మ సమూహం, సేన అంటే ఇంచుమించుగా 2000 సుమారుగా దురాత్మ సమూహాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఎంత ఉన్నదని పెద్ద మంద అని చెప్తున్నాడు. ఇక్కడ ఆ పందులలో పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు చూసారంటే ఎక్కడ కోరుకుంటున్నాయంటే ఇవి పందులు అని అంటే పందులు అసహ్యమైన ప్రాంతాల్లో పందులు తిరుగుతాయి. ఈ వీళ్ళలో ఉన్న దురాత్మ సమూహాలు కూడా ఎక్కడ కోరుకున్నాయంటే దురాత్మ సమూహాలనే కోరుకున్నాయి. దురాత్మ సమూహాలు పందులు చుట్టూరు ఉంటాయి. ఆ పందులే అపవిత్రాత్మ మరి అపరిశుద్ధమైన ప్రాంతాల్లోని మరి శుభ్రం లేనివంటి ప్రాంతాల్లోని ఆ పందులు తిరిగే వాటిగా ఉన్నాయి. అందుకని ఆ పందుల్ని ఎన్నుకున్నాయి. పందులకి ఏంటంటే దురాత్మ సమూహాలు అంటే ఎంతో ఇష్టము. అందుకని ఆ దురాత్మ సమూహాలు ఏం చేస్తున్నాయి అంటే ఆ పందుల గుంపులోకి మమ్మల్ని పంపుమని మరి యేసు ప్రభు వారిని ప్రాధేయపడ్డాయంట. అప్పుడు ఆ పందుల గుంపులో వెళ్ళటానికి అనుమతిస్తే ఆ పందుల గుంపులోకి దురాత్మ సమూహాలు వెళ్ళి వడిగా వెళ్ళిపోయి మరి ప్రవహించే సముద్రంలో పడిపోయి ఊపిరి ఆడక చనిపోయింది. మరి ఈ యొక్క దురాత్మ పట్టిన
ఉన్నవాడు మరి యేసుక్రీస్తు వారిని అంగీకరించుకోకుండా ఉన్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు వీడి కొరకు రాకపోయినట్లయితే మరి వీడు చనిపోయేవాడు, ఊపిరాడక చనిపోయేవాడు. చనిపోయిన తర్వాత అగ్నిగుండంలో పడవేయబడేవాడుగా ఉంటున్నాడు. అందుకనే వీడిని రక్షించడానికి కొరకే మరి ఈ రోజున మనం దేవుని స్తుతించాలి అని అంటే, మనం రక్షించున్నాడు గనుక మరి ఆయన్ని స్తుతించే వారంగా ఉన్నాం. ఆయన మనకి నెమ్మది ఇచ్చాడు కనుక ఆయన్ని ఆరాధించే వారిగా ఉన్నాం. మన శాంతిని, సమాధానాన్ని, మన కుటుంబంలో మరి ఎన్నో ఆశీర్వాదాలతో మనల్ని నింపాడు కనుక వాడిని రక్షించాడు కనుక మనకి యొక్క ఆశీర్వాదమా కాదా? మనకి ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదమే. నశించిపోతున్న మన ఆత్మను రక్షించాడు కనుక మరి ఆయన్ని స్తుతించే వారిగా ఉంటున్నాం. అందుకనే మరి దావీదు భక్తుడు 103వ అధ్యాయము మరి ఎలా స్తుతిస్తున్నాడు అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. మరి ఆ దురాత్మ పట్టిన వాడికి మరి ఎప్పుడైతే మరి ఆయన ప్రాణానికి విమోచన కలిగిందో మరి వాడు కూడా మరి దేవుని సన్నుతించే వాడిగా ఉన్నాడు. మరి మరి కింద చూసినట్లయితే మరి 18వ వచనంలో మరి వాడు ఎలా ఉన్నాడంటే, 18వ వచనంలో ఆయన ధోని ఎక్కినప్పుడు వాడిని రక్షించాడు కనుక యేసు ప్రభు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడికి రావడానికి గల కారణం వాడిని రక్షించడానికే వచ్చాడు. మరి ఈ రోజు నిన్ను నన్ను కూడా రక్షించుకుని ఆయన సన్నిధిలో, ప్రశస్తమైన సన్నిధిలో కూర్చోబెట్టాడు. ఆయన దేవుని వాక్యాలు మరి ఆయన మా పిల్లల మధ్యన మనం ఉంచాడు అంటే మరి యెహోవా దేవుని యొక్క సమూహములో మనల్ని చేస్తాను అన్నాడు గనుక మరి నీవు నేను కూడా ధన్యులమే. మా ఊపిరి ఆడక చనిపోయే స్థితిలో ఉంచుకోకుండా సజీవంగా మనం ఉంచాడు కనుక మన ఆయన్ని మరి కీర్తించే వారిగా ఉన్నాం, ఆయన స్తుతించే వారిగా ఉన్నాం, ఆయన ఆరాధించే వారిగా ఉన్నాం. అయితే ఆయన ఏమన్నా ధోనికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ దెయ్యం పట్టిన వాడు ఏమంటున్నాడు అంటే, ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకున్నాడంట. అయితే నువ్వు నన్ను రక్షించుకున్నావు, నేను నీతోటే వస్తాను, నేను ఈ స్థలంలో నేను ఉండని కానీ అన్నప్పుడు, అయితే ఈ స్థలం కాదు, నీవు ఎక్కడికి వెళ్ళమన్నాడో 20వ వచనం, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ చూసారండి, ఎక్కడ దెకపోలిలో, అక్కడ నువ్వు ఇక్కడ ఉండొద్దు, నీవు వెళ్ళి నీ ఇంటి వారితోనూ, నీ యొక్క బంధువులతోనూ, నీ యొక్క స్నేహితులతోనూ సంతోషమును నీవు జరిగినవన్నీ కూడా వారికి చెప్పి మరి నీకు ఈ యొక్క స్వస్థత జరిగింది అని మరి యెహోవా దేవుని మరి ఆయన యొక్క క్రియలను తెలియపరచమని పంపించేశాడు అనమాట. పంపించినప్పుడు వాడు ఏమని ఎక్కడ ప్రకటించాడు, దెకపోలికలో ప్రాంతం అంతటిని కూడా ప్రకటించినప్పుడు వారు ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడు అంటే, ఏ మనుషుడు కూడా వాడిని బంధించలేకపోయాడు. సంఖ్యలు వేసినా సరే సంఖ్యలు తెంచుకునేవాడిగా ఉన్నాడు. కాళ్ళకి సంఖ్యలు వేసినా కానీ తుత్తునీలుగా చేసేవాడు వాడుగా ఉన్నాడు. అందుకనే మనం యెహోవా దేవుని ఎలాగ ఆరాధించాలి, మన ప్రాణము గురించి యెహోవా దేవుని ఆరాధించాలి, సన్నుతించే వారిగా ఉండాలి. ఆయన మనకు చేసిన ఉపకారములన్నింటినీ కూడా మరువక ఆయన్ని స్తుతించే వారిగా ఉన్నాం. ఆయన మన దోషములను తీసివేశాడు. మన దూరం నుండి ఆయన చూడనవసరం లేకుండా ఆయనకి మన సన్నిహితులుగా చేశాడు గనుక ఆయన మనకి ఏం చేశాడంటే ఉపకారం చేశాడు. అటువంటి ఉపకారం చేసిన యెహోవా దేవుణ్ణి మనం ఎంతైనా నమ్మదగిన వాడు కనుక మనం స్తుతించే వారముగా మనం ఉండాలి. మరి అంతేకాకుండా సమాధిలో ఉండవలసిన మనల్ని మరి అమూల్యమైన ప్రశస్తమైన స్థలంలో, మనల్ని పరిశుభ్రమైన స్థలంలో ప్రశస్తమైన వస్త్రాలను ఇచ్చాడు. ఆ వస్త్రం ఏమిటి అంటే, అంతకుముందు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో వస్త్రము కూడా లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ యొక్క వస్త్రం ఏమిటి అని అంటే, ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చినాయి? యేసుప్రభు ఇచ్చాడా? అక్కడ ఎవరు ఇవ్వలేదు. అయితే యేసుప్రభు ఇచ్చిన వస్త్రం ఏమిటంటే రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. అటువంటి రక్షణ మరి నీలోను నాలోను కూడా మరి యేసుప్రభు ఇచ్చారు కనుక ఆయన స్తుతించే వారముగా ఉండాలి. సమాధిలో నుండి నా ప్రాణము మోచించుచున్నది, అందుకనే కరుణా కటాక్షంలో నీకు కిరీటముగా ఉంచుతానన్నాడు. ఆ యొక్క కరుణా కటాక్షము, ఆ యొక్క కరుణ గల దేవుడు, ఆ యొక్క జాలి గల దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనకు ఒక కిరీటాన్ని ఇచ్చాడు, రక్షణ కిరీటాన్ని ఇచ్చాడు. ఆ యొక్క రక్షణ కిరీటం ద్వారా ఆయన్ని స్తుతించే వారంగా, ఆరాధించే వారంగా మనం ఉండాలని ఈ యొక్క దేవుని వాక్యం ద్వారా మన హెచ్చరికలు మనలో నిలకడగా ఉండి బలపరచును గాక.
ఆమేన్.